కుకింగ్ హోమ్ అండ్ బ్యూటీ టిప్స్తో అంతేగా యూట్యూబ్ ఛానల్కు వెల్కమ్ ఫ్రెండ్స్. ట్రావెల్ టు మై విలేజ్ పార్ట్ 1 కంప్లీట్ అయింది కదండి. ఇప్పుడు దాని కంటిన్యూషన్ భాగంగా మా మ్యాంగో గార్డెన్ చూపిస్తాను, రండి చూద్దాం. ఇది మా గార్డెన్కి వెళ్ళే షార్ట్ కట్ అండి. ఇక్కడ కొద్దిగా జాగ్రత్తగా వెళ్ళాలండి. మెయిన్ ఎంట్రన్స్ ఆ మెయిన్ వేలో ఉంటుందండి, అది తర్వాత చూపిస్తానండి. ఇది ఆవులకు వేసే గ్రాస్ అండి. ఇక్కడి నుంచి మా మ్యాంగో గార్డెన్ స్టార్ట్ అవుతుందండి. ఈ మ్యాంగో గార్డెను చెట్లన్నీ మినిమం 10 years అయింటుందండి పెట్టి. మేము ఇది రీసెంట్గా 2019 డిసెంబర్లో కొన్నామండి. ఈ చెట్లుని చూస్తున్నారు కదండి, ఈ చెట్లు ఎంత బాగున్నాయో, అసలుకు చాలా బుషీగా ఉన్నాయండి. ఈ మధ్యనే మేము దాన్ని ఎండిపోయిన పుల్లలు కానీ మొక్కలు కానీ నీట్గా కట్ చేసి చాలా బాగా పెట్టామండి. చాలా ఇష్టం అండి నాకు ఈ గార్డెన్ అంటే. చూస్తున్నారు కదండి, ఇది చిన్న సైజు చెట్లండి. అలాగే ఈ మధ్యనే మేము ఎండు పుల్లలు అవన్నీ తీయించామని చెప్పాము కదండి. అదన్నీ ఎలా వచ్చింది, పని వాళ్ళు ఎలా చేశారు అనేసి నేను, మా హస్బెండ్, పిల్లలు అందరూ, అన్న ఉన్నారండి అక్కడ. అన్న చేయించారు కాబట్టి అన్న ఇలా చేయించారు అంటూ ఉంటే మేము మ్యాంగో గార్డెన్ మొత్తం చూస్తున్నామండి. చూస్తున్నారు కదండి, వర్షం కారణంగా మేము దున్నిపించలేదండి. ఈవెన్ మా విలేజ్లో 1 monthగా నుంచి ప్రతిరోజు వర్షం వస్తూ ఉందండి. దాని కారణంగా మా ఓన్ ట్రాక్టర్ ఉన్నా కానీ మేము దున్నిపించలేకపోతున్నాము. ఈ తోపు మాత్రం 2019లో కొన్నామండి. మిగతా ఎక్స్టెంట్ అంతా మేము ముందే కొనేసాము, అంటే 2017లోనే కొన్నాము. దీనికి ఎక్స్టెన్షన్ ఉందండి, దాన్ని ముందే కొన్నామని చెప్పాం కదండి, దాన్ని వెళ్తామండి. ఇప్పుడు వచ్చేసామండి. ఇది మినిమం 15 years ఏజ్ ఉంటుందండి ఈ చెట్లకి. నేను చెప్పాను కదండి 2017లో కొన్నామని. ఇది అక్కడ చిన్న చెట్లు చూసాము, ఇది మినిమం సైజు చెట్లండి. ఇక్కడ కూడా చాలా వెరైటీస్ మ్యాంగోస్ ఉన్నాయండి. బెంగళూరా, కాలేపాడు, బేర్నిసా, నీలం, అతి మధురం, చాలా వెరైటీస్ ఉన్నాయండి. దీనికి కాయలు ఉండేటప్పుడు నేను మళ్ళీ నెక్స్ట్ వీడియో తీస్తానండి. ఈ తోపులో పుల్లలన్నీ ఈరోజు కొట్టిపిస్తున్నామండి. మెయిన్ రీజన్ ఈరోజు అందుకే వచ్చాము మ్యాంగో గార్డెన్కి. ఈరోజు లంచ్ కనేసి పని వాళ్ళందరూ వెళ్ళారండి. లంచ్ అయిన తర్వాత మళ్ళీ వచ్చి వాళ్ళు పనిలో దిగుతారు. చాలా క్లౌడీగా ఉందండి క్లైమేట్ అయితే. అటుపక్క మెయిన్ ఎంట్రన్స్ ఉందండి. కాసేపట్లో మనము మెయిన్ ఎంట్రన్స్ దగ్గరికి వెళ్దాము. ఇది బోర్వెల్ అండి. ఇక్కడ సాటర్ పెట్టుకోవడానికి చిన్న రూము ఉందండి, మోటారు సాటర్ పెట్టుకోవడానికి. అదేవిధంగా ఇక్కడ మెయిన్ బోర్వెల్ నుంచి మెయిన్ పంప్ సెట్ అండి. ఇది మీకు చెప్పడం మర్చిపోయానండి. ఈ తోపు కొన్నప్పుడు మా ఆయన నాకు నా పేరు మీదనే రిజిస్టర్ చేసి డాక్యుమెంట్స్ పెట్టారు. ఏంటంటే స్పెషల్, నా June 5th నా బర్త్డే కాబట్టి ఆ రోజు 2017లో June 5th అప్పుడు నాకు రిజిస్టర్ చేయించి డాక్యుమెంట్ నా చేతిలో పెట్టారు. నాకు మొక్కలంటే చాలా ఇష్టం కదండి. ఆ ఇష్టము ఈ రకంగా మా ఆయన చాలా మొక్కలు మ్యాంగో గార్డెన్ ఉన్న ఈ తోపును కొని నా చేతిలో డాక్యుమెంట్ పెట్టారండి. అందుకే ఈ తోపు నాకు చాలా చాలా స్పెషల్ అండి. మీరు చూస్తున్నారు కదండి, వీళ్ళు, ఆ అమ్మాయి వచ్చి నా కూతురండి, వీళ్ళిద్దరూ మా అన్న పిల్లలండి, వీళ్ళు నా మేనల్లుళ్ళు. చూస్తున్నారు కదండి, అక్కడ వర్షం కారణంగా దారిలోనే రకరకాల పురుగులు తిరుగుతున్నాయండి. చూడండి, ఆ పురుగులు చూడ్డానికే చాలా అలర్జీగా ఉంటుందండి. మీకైతే భయమేస్తుందేమో. మేము చిన్నప్పటి నుంచి ఇక్కడే పుట్టి విలేజ్లోనే పెరిగాం కాబట్టి మాకు ఇలాంటి పురుగులు చాలా చూస్తూ ఉంటాము. వర్షాకాలం అయితే ఎక్కువగా చూస్తూ ఉంటాము. కానీ మేము దున్నకపోవడం వల్ల వర్షం కారణంగా ఇవన్నీ ఇట్లే తిరుగుతున్నాయండి. ఈ పురుగులు కూడా యూజ్ఫుల్లేనండి, మ్యాంగో గార్డెన్కి కంపోస్ట్గా యూజ్ అవుతుంది. చూస్తున్నారు కదండి, అక్కడ పప్పాయ చెట్టు ఉందండి. ఈ పప్పాయ చెట్టు మేమైతే నాటలేదండి, దానంతటికి అదే వచ్చింది. వీక్లీ థ్రైస్ 1-2 పండ్లు కాస్తూనే ఉంటాయండి, అది మేము తింటూ ఉంటాము. అలాగే
మాకు సపరేట్గా ఫ్రూట్స్ అన్నీ కూడా ఈ మ్యాంగో గార్డెన్లో ఉన్నాయండి. సపోటా, దానిమ్మ అన్ని ఫ్రూట్స్. అది ఇంకొక సపరేట్ వీడియోలో మీకు నేను చూపిస్తాను. చూడండి, మేము 2017లో మ్యాంగో గార్డెన్ కొన్నామని చెప్పాం కదండి. ఆ తర్వాత నేను షార్ట్ పీరియడ్లోనే ఈ పౌల్ట్రీ ఫామ్ అనేది మేము కన్స్ట్రక్షన్ చేశామండి. చూస్తున్నారు కదండి, మేము కన్స్ట్రక్షన్ చేసిన పౌల్ట్రీ ఫాము. అలాగే ఇక్కడ మాకు సంపు కట్టామండి. ఈ పౌల్ట్రీ ఫామ్కి సంబంధించిన వాటర్ స్టోరేజ్ కోసం మనకు సంపు కట్టాము. ఈ కార్నర్లో అయితే దాని పంపింగ్ కోసమని మోటార్ పెట్టామండి. మోటార్ పెట్టిన తర్వాత ఇటుపక్క మీరు చూస్తున్నట్టయితే చాలా ఎల్లోయిష్గా కనిపిస్తుంది కదండి. ఎల్లోయిష్గా కనిపిస్తుంది. దీన్నైతే వరి పొట్టు అంటారండి. పౌల్ట్రీ ఫామ్లో పిల్లలు వదలక ముందు దీన్ని వరి పొట్టు మొత్తం స్ప్రెడ్ చేసిన తర్వాతనే కోడి పిల్లలు వదులుతారండి. జస్ట్ మిస్ అండి. మా అన్నయ్య పిలుస్తూనే ఉన్నాడు, పెద్ద నాగుపాము అటుపక్క వెళ్ళిందనేసి. నేను కోళ్ళ ఫారము చూపిస్తూ యాంగ్జైటీగా మా అన్న చెప్పిన, అమ్ములు రా, ఇక్కడ పెద్ద నాగుపాము ఉంది, వీలైతే షూట్ చేస్తామని పిలుస్తూనే ఉన్నాడు. నేను కోళ్ళ ఫారం గురించి మీకు చెప్పే యాంగ్జైటీలో దాన్ని చెవులో వేసుకోలేదండి. ఎప్పుడైనా నెక్స్ట్ టైము అవైలబిలిటీ ఉంటే షూట్ చేస్తానండి. చూస్తున్నారు కదండి పౌల్ట్రీ ఫాము. ఇప్పుడైతే పిల్లలు లేవండి. పిల్లలు ఉండేటప్పుడు ఇంకొకసారి మీకు ఫ్రెష్ వీడియో పెడతానండి. ఈ థింగ్స్ అండి, పౌల్ట్రీ ఫామ్లో యూస్ చేసే థింగ్స్ అండి అవన్నీ థింగ్స్ అండి. అదేవిధంగా పిల్లలంటే మీరు ఏమో అనుకోవద్దండి, కోడి పిల్లలండి. కోడి పిల్లలు ఇచ్చినప్పటి నుంచి మేము పెంచేది. మధ్య మధ్యలో షూట్ చేస్తూ ఉంటాను. ఇక్కడ చూస్తున్నారు కదండి, ఇది మా మ్యాంగో గార్డెన్లో ఉన్న లెమన్ ట్రీ అండి. చూడండి, ఈ చెట్టు మేము ఈ మ్యాంగో గార్డెన్ని కొనకముందే ప్రీవియస్ ఓనర్స్ పెట్టారండి. చాలా పెద్ద చెట్టు అండి. ఈ చెట్టు ఇంకా పెద్దదిగా ఉనిందండి. మేము పౌల్ట్రీ ఫామ్కి దారి కదండి, ఆ దారిలో వచ్చి పోయేటప్పుడు ట్రావెలింగ్ కష్టంగా ఉందని పెద్ద పెద్ద లారీలు వస్తున్నప్పుడు చాలా మొక్కల్ని కట్ చేసేసారు మా అన్న. చూస్తున్నారు కదండి, లెమన్ ఎన్ని ఎక్కువగా ఉన్నాయో, చాలా కాసాయండి. మేము మా రిలేటివ్స్కి, మా ఫ్రెండ్స్కి అందరికీ వీక్లీ నేను ఇస్తూ ఉంటానండి. ఇది మెయిన్ డోర్ కదండి, ఈ మెయిన్ డోర్కి ట్రాన్స్పోర్ట్ చేసేటప్పుడు మాకు ట్రాక్టర్స్, లారీస్ వస్తుంటాయి కదండి, అప్పుడు కష్టంగా ఉంటుందనేసి కట్ చేసాము. చూస్తున్నారు కదండి, మా అన్నండి దీనికి మొత్తము మేనేజింగ్ డైరెక్టర్ అండి. మా పౌల్ట్రీ ఫామ్ మొత్తం తనే చూసుకుంటాడండి. తను ఎక్కువ స్పెండ్ చేస్తాడు కాబట్టి ఇక్కడే డిష్ టీవీని ఫిక్స్ చేసుకున్నాడండి. అదేవిధంగా ఇది టబ్ అండి. ఇక్కడ దీనికి కావలసిన థింగ్స్ ఉంటాయి కదండి, కోల్ ఫారం థింగ్స్, వాటినన్నీ క్లీన్ చేసుకోవడానికి వాటర్ ఎప్పుడు అవైలబిలిటీ పెట్టుకునేదానికి పెద్ద టబ్బుని ఇక్కడ కన్స్ట్రక్షన్ చేశామండి. తొందరలో పిల్లలు రాబోతాయండి, అందుకే దీన్ని బ్రూడింగ్ చేపించారు. బ్రూడింగ్ అంటే నేను ముందు వీడియోలో మీకు షూట్ చేసి చూపిస్తానండి. కోల్ ఫారం రన్ అయినప్పుడు మీకు షూట్ చేసి చూపిస్తాను కదండి, ఆ వీడియోలో మీకు చూస్తే అర్థమైపోతుంది అండి. ఇందాక మనం షార్ట్ కట్లో వచ్చి చూసాం కదండి మ్యాంగో గార్డెన్. ఇప్పుడు మెయిన్ రోడ్లో నుంచి మా ఎంట్రన్స్ ఎలా ఉంటుందో చూపిస్తాను రండి. చూసారు కదండి, మనం మెయిన్ గేట్ ఎంట్రన్స్కి వచ్చేసామండి. ఇదే అండి మా ఎంట్రన్స్ గేట్ అండి. ఇటు చూస్తూ ఉంటే మీరు గేటు ఎంత చక్కగా ఉంది కదండి, గ్రీన్ అండ్ గోల్డ్ పెయింటింగ్ చేశాము. చూస్తున్నారు కదండి, ఇది మెయిన్ రోడ్ అండి. మా మ్యాంగో గార్డెన్కి మెయిన్ రోడ్ అండి. ఈ రోడ్లో నుంచి ఇక్కడ వస్తే మా ఎంట్రన్స్ స్ట్రెయిట్గా వస్తుందండి. ఇటు పక్క చూస్తే ఇది మాకు సెకండ్ ఎంట్రన్స్ కూడా ఉందండి ఈ గార్డెన్కి. ఈ దారిలో స్ట్రెయిట్కి వెళ్తే సెకండ్ ఎంట్రన్స్ వస్తుందండి. నేను నెక్స్ట్ మళ్ళీ దాన్ని కూడా మీకు చూపిస్తాను. చూస్తున్నారు కదండి, ఎంటర్ అవ్వగానే మా మ్యాంగో గార్డెను తులసి మొక్కలు ఉన్నాయండి. ఈ మ్యాంగో గార్డెన్ స్పెషల్ ఏమంటే మొత్తం బృందావనం లాగా ఉంటుందండి. రామ తులసి, కృష్ణ తులసి, జడ తులసి అంటే రుద్ర జడ తులసి అంటారు కదండి, అవన్నీ ఉంది. చాలా బాగుందండి. చూస్తున్నారు కదండి, దీని ఎక్స్టెన్షన్ పెద్ద చెట్లుండే తోపులోకి ఎంటర్ అయిపోయాము. ఏంటంటే ఈ తోపులో అంటే మ్యాంగో గార్డెన్లో 25 ఇయర్స్ ఉన్న మ్యాంగో చెట్లన్నీ ఉన్నాయండి దీంట్లో. అలాగే ఇక్కడ వేప చెట్టు చిన్నది ఉందండి. ఈ తోపులో చాలా వరకు హెల్తీ హెర్బ్స్ ఎక్కువ ఉన్నాయండి. లైక్ వేప చెట్టు, బాగి చెట్టు,
పిల్లలు చూడండి ఎంత హ్యాపీగా ఆడుతున్నారండి. అందుకే అండి సాటర్డేస్ వస్తే ఇక్కడికి రావాలనుకుంటాము. ఇక్కడ వేప చెట్టు ఉందండి, చూస్తున్నారు కదండి. ఇంకొక వేప చెట్టు ఉన్నదండి అక్కడ. ఇక్కడ చూస్తున్నారు కదండి, ఇది ఎంత గ్రీనిష్గా ఉందో. దీనిని రామ సీతాఫలం అంటారండి. సీతాఫలం ఒకటి ఉంటుంది, అలాగే రామ సీతాఫలం అంటారండి. ఇది చూడండి, లాస్ట్ టైం అయితే చెట్టు బాగుండింది, ఇప్పుడు కొంచెం బాగా కట్ చేసాం కాబట్టి చిన్నదైంది. ఇటువైపు చూస్తూ ఉంటే ఇక్కడ చూస్తున్నారు కదండి, పెద్ద చెట్టు అండి ఇది. దీన్ని బాగి చెట్టు అంటారండి. ఇది వుడ్కి ఏదైనా విండోస్ డోరు అవన్నీ చేసుకునే దానికి యూజ్ అవుతుందండి. ఇంకా చాలా చాలా ఫ్రూట్స్ చెట్లు ఈ ఈ గార్డెన్లోనే ఉండదండి. అలాగే చూస్తున్నారు కదండి, ఎంత పెద్ద చెట్లు అంటే 25 ఇయర్స్ చెట్లు కదండి. చాలా పంట కూడా వస్తుందండి. ఒక చెట్టులోనే నీలంకాయలు 4 టన్నుల వరకు వచ్చిందండి ఈ మేలో పంట తీసినప్పుడు మేము. చూస్తున్నారు కదండి, ఇక్కడ ఇంకొక బోర్వెల్ ఉందండి. ఇక్కడ పైప్ లైన్ సిస్టమ్ అంతా సపరేట్గా కూడా పెట్టుకున్నాం, ఇది పెద్ద చెట్లు కాబట్టి. మీకు మా ఊర్లో వర్షాలు ఎక్కువగా ఉన్నాయని చెప్పాను కదండి. మాకు షార్ట్కట్లో ఒక వంక చూపిస్తాను రండి మీరు. మీకు ఇది చాలా సర్ప్రైజింగ్గా ఉంటుందండి. ఇక్కడికి వచ్చాకే నాకు కూడా తెలిసింది. చూస్తున్నారు కదండి, ఇది పిల్ల వంక అండి. ఇది కూడా షార్ట్ కట్ అండి. మెయిన్ వంకకి మనము షార్ట్ కట్లో వెళ్తున్నాము. ఇది మా బాబాయ్ వాళ్ళ పొలం పక్కన నియర్ ఉంటుందండి. వంకే ఇలా ఉంటే అసలు వంక చూస్తే ఎలా ఉంటుందని నాకు చాలా ఎగ్జైటింగ్గా ఉందండి. రండి, షార్ట్ కట్లో వెళ్ళి దాన్ని కూడా చూసేస్తాము. మనం చూసింది పిల్ల కాలువే అండి, మెయిన్ వంకకు వెళ్తున్నాము. చూడండి, ఇది నియర్ బై మ్యాంగో గార్డెన్కి, మా బాబాయ్ వాళ్ళ మ్యాంగో గార్డెన్కి చెక్ డ్యామ్ అండి. చూస్తున్నాం కదండి, నేను కొంచెం ముందరికి వెళ్ళి దిగుతున్నాను. మా అన్న మా హస్బెండ్ వద్దు అంటున్నారు, అయినా కానీ నాకు నీళ్లు చూస్తే నేను అస్సలు ఊరుకోనండి. ఎంత బాగుందో కదండి. అక్కడ లోపలికి ఇంకా లోపలికి వెళ్ళాలనుకున్నానండి. కొంచెము స్టార్ట్ అయిన తర్వాత అక్కడ ఎక్కువగా పాచి పట్టిందండి. వర్షం డైలీ పడడం వల్ల పాచి పట్టింది. నేను కూడా కొంచెం కేర్గా, లోపల లోతు ఎక్కువగా ఉందండి, అందుకనేసి లోపలికి వెళ్ళలేకపోతున్నాను. చూస్తున్నాను కదండి, అంతవరకు వెళ్ళి జస్ట్ నేను ట్రై చేశాను, కానీ అందరూ అరవడంతో అక్కడ పాచి ఎక్కువగా ఉండడంతో నేను వచ్చేసానండి. లోతు ఎక్కువగా ఉంటుంది, చెక్ డ్యామ్ నియర్ కదండి. మనము ఇంకా అసలు వంకకి వెళ్దామండి. మనం వంక దగ్గరకు వచ్చేసాము. చాలా చాలా సౌండ్ ఉండదండి, ఒక్కసారి సౌండ్ వినండి. ఓకే, మనము వంకలోకి ఎంటర్ అయిపోతున్నాము. చూడండి, స్లోగా నడిచి వెళ్దామండి. చూస్తున్నారుగా, వచ్చేసాము. అటుపక్క ఆల్రెడీ నాకంటే ముందు పిల్లలు, మా హస్బెండ్, అన్నయ్య అందరూ వచ్చేసారు. నేనే కాస్త లేట్గా వచ్చాను. చూస్తున్నారు కదండి, ఆ కొండ పైకెక్కి మా హస్బెండ్ వెళ్ళిపోతున్నాడు. వావ్, ఈ సౌండ్కి ఎంత బాగుందండి. మంచి మ్యూజిక్, విశ్వనాథ్ గారి క్లాసికల్ మ్యూజిక్ విన్నట్టు అనిపిస్తుంది నాకైతే. చూస్తున్నారు కదండి, మేము ఈ కొండను చూసారు కదండి, వినాయక చతుర్థి రోజు ఈ కొండ అంతా కూడా వాటర్ ఫిల్ అయిపోయి ఉంటుంది. ఇప్పుడు నేను కూడా ఈ కొండపైకి ఎక్కుతున్నాను. వెళ్ళిన తర్వాత ఈ వాటర్లో దిగాలని నాకైతే చాలా యాంగ్జైటీగా ఉంది, కానీ లోపల ఫ్లో ఎక్కువ ఉండడం వల్ల అస్సలు దిగలేకపోతున్నామండి. ఓకే, మనము దానిపైన కొండపైకి ఎక్కి పైకి వెళ్దామండి. అక్కడ ఒక చిన్న ఫాల్స్ లాగా చెక్ డ్యామ్ ఉంటుంది, దానిపైన వెళ్ళి నిల్చుకుందాము. ఇక్కడ చూస్తున్నారు కదండి, వాటర్ ఫ్లో ఎంత బాగుందో. ఇప్పుడు ఈ వర్షము టైమింగ్ కాబట్టి ఆఫ్టర్నూన్ 3 to 4 మధ్య ఉంది కాబట్టి ఎక్కువగా వాటర్ ఫ్లో ఎక్కువ ఉంటుంది కాబట్టి లోపలికి ట్రై వెళ్ళి దిగుదామంటే అందరూ వద్దంటున్నారండి. ఎందుకంటే ఈవినింగ్స్ టైంలో ఎక్కువగా ఫ్లో అవుతుంది వంక అనేసి. ఇక్కడ మా పాపకి మేము చిన్నప్పుడు ఆడుకునే విశేషాలు, మేము ఎలా ఆడుకున్నాము ఏంటి, ఆ బ్రిడ్జ్ గురించి అంతా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానండి. అలాగే
ఇటుపక్క చూస్తున్నారు కదండి, ఇక్కడ మేము చిన్నప్పుడు బాగా స్విమ్ చేసేవాళ్ళమండి. ఇక్కడ చెక్ డ్యామ్ చూస్తున్నాం కదండి, దీని దగ్గరికి వెళ్ళేదానికి ట్రై చేస్తాను నేను. ఇక చెక్ డ్యామ్ను ఈ మధ్యనే కట్టారండి. ఈ చెక్ డ్యామ్ దగ్గర నేను ఇప్పుడు ట్రై చేస్తున్నాను. కొంచెము ఇక్కడైతే పాచ్ అయితే కొంచెం తక్కువగానే ఉంది. కొంచెం మెల్లగా మెల్లగా అక్కడికి ఆ లాస్ట్ గుండు దగ్గరికి వెళ్ళేదానికి నేను ట్రై చేస్తున్నాను. వాటర్ చూడంగానే ఎవ్వరికి ఉండదండి, ఎంతో ఉత్సాహం వచ్చేస్తుందండి. అస్సలు భయం లేకుండా దిగేస్తామండి ఎవరైనా. మా పాపని నేను అస్సలు కంట్రోల్ చేయలేకపోతున్నానండి. మా ఆయనకైతే బీపీ ఎక్కువైపోయింది. మీరు అస్సలు ఇలా వాటర్ని చూడంగానే మీరు ఇలా దిగుతానంటే ఎప్పుడు తీసుకోరాననేసి గట్టిగా మా పాపను మందలించారు. కాబట్టి తను పైనెళ్ళి కూర్చునేసింది. ఈవెందో నేనైతే ఉండండి, నాకు ఇవంతా అలవాటే, నేను ఒక్కసారి ఆ గుండుపైకి వెళ్ళేసి వస్తాను అట్లని చెప్తే నా రిక్వెస్ట్ మీద తను ఓకే అన్నాడండి. ఇప్పుడు నేను ఆ గుండు దగ్గరికి వెళ్ళానండి. ఆ గుండుని చూస్తున్నారు కదండి, ఆ గుండు పైకి వెళ్ళిపోయాను. చాలా బాగుందండి, నేను ఎంత హ్యాపీగా ఉన్నాను. ఇది నేను స్విమ్ చేస్తూ ఎన్ని రోజులు, అసలుకి ఎన్నిసార్లు అయితే ఈ గుండు పైన బాగా చిన్న వయసులో భయం తెలియదు కదండి, బాగా ఎంజాయ్ చేసినామండి ఇక్కడ. ఓకే, బాయ్ ఫ్రెండ్స్. ట్రావెల్ టు మై విలేజ్ పార్ట్ 2 వీడియోని ఇంతటితో ముగిస్తున్నాను. మీరు కూడా ఈ వీడియోని బాగా ఎంజాయ్ చేసినారనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. అలాగే మన అంతేగా యూట్యూబ్ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్.